చంద్రబాబు హయాంలోని కేసులు వాటిట్లో ముందస్తు బెయిల్లు వస్తే దాన్ని ఆపట్లేదు ఇక్కడ ప్రభుత్వం. రేపు అధికారం ఎన్నికలయ్యా చూద్దామని ఆపట్లేదు. సిఐడి మీద ప్రెషర్, సిఐడి సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది. చీకటి జీవులతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా 1300 కోట్లు కొలగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి మీద దర్యాప్తు వేగవంతం చేస్తుందంటూ సాక్షి రాసుకొస్తుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన తీరు మీద కీలక ఆధారాలు సేకరించి అంటూ దీంట్లో అసలు విషయం ఏంటంటే ఈ కేసులు పెట్టింది ఇదంతా చేస్తే రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోలుపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరు మీద సిఐడి కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పుడు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్ళీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. కాపీ టు PS టు సీఎం అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనారు. ఆ వెంటనే డిస్టిలర్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 2218 జారీ చేసి అంటే కేబినెట్కి తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబర్ 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించిన గమనారు. అంటే 9న వినతిపత్రం ఇస్తే 1వ తారీఖున వీళ్ళు దానికి యాక్షన్ తీసుకున్నారు. అంటే బార్ల యజమానుల నుంచి వినతిపత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతిపత్రాన్ని ఒక దాన్ని సృష్టించారు. అక్రమానికి కప్పించుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సిఐడి గుర్తించింది. అనంతరం బార్ల మీద ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11 జీవో 485 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3 సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4 డిజిటల్ సంతకం చేయడం వారి పన్నాగానే నిదర్శనం. మరోపక్క డిజిటల్కి అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా అప్పటి వరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా 1300 కోట్ల మేర గండిపడిందంటూ ఇప్పుడు దాని మీద కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విచారణ చేస్తున్నారు.